ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఎగ్జామ్ ఫీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు. సో మళ్ళీ ఒకసారి అయితే నోటిఫికేషన్ క్లియర్గా అయితే చూసేద్దాం. ఇక్కడ వన్ టైం ఛాన్స్ క్యాండిడేట్స్కి మాత్రమే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అంటే వన్ టైం ఛాన్స్ ఓన్లీ 2016 బ్యాచ్ నుంచి 2018 బ్యాచ్ వాళ్ళకి. వీళ్ళకి ఆల్రెడీ ఇచ్చిన కండిషన్ అనేది వీళ్ళు క్రాస్ చేసిర్రు. అందుకే వీళ్ళకి వన్ టైం ఛాన్స్ కిందకైతే వీళ్ళని కన్సిడర్ అయితే చేశారు. మొన్న ఒక మీటింగ్ పెట్టి మనము ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో అందరూ ఒక డెసిషన్కి అయితే వచ్చారు ఉస్మానియా యూనివర్సిటీలో. సో అందుకే మనకి ఇప్పుడు వన్ టైం ఛాన్స్గా అయితే మళ్ళీ ఒకసారి అయితే ఛాన్స్ అయితే ఇచ్చారు. సో ఎవరైతే డ్యూరేషన్ 5 years ఎబో క్రాస్ చేశారో వాళ్ళందరూ వన్ టైం ఛాన్స్ కిందకి అయితే వస్తారన్నట్టు. అండ్ వీళ్ళకి ఫైన్ ప్రతి ఒక్క సబ్జెక్టుకి 2000 రూపీస్ అయితే ఫైన్ ఉంటుంది అన్నట్టు. ఎన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయి ఉంటే అన్ని సబ్జెక్టులకి 2000 రూపీస్ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మనకి ఎగ్జామ్స్ మే మంత్లో అయితే జరుగుతాయి. అండ్ వితౌట్ లేట్ ఫీజ్ చూసినట్టయితే మనకి 15th ఏప్రిల్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. మీరు 13th ఏప్రిల్ 12th ఏప్రిల్ లోపు అయితే మీరు ఎగ్జామ్ ఫీ కట్టడానికి అయితే ప్రయత్నాలు అయితే చేయండి. మీ దగ్గర రిజల్ట్కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ లేకపోతే మీరు మీ కాలేజ్కి వెళ్ళి షార్ట్ మెమోస్ అయితే తీసుకోండి. ఆ షార్ట్ మెమోస్లో అయితే క్లియర్గా ఉంటుంది ఎన్ని సబ్జెక్టులు పాస్ అయ్యారు, ఎన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యారు అనేది అందులో మీకు షార్ట్ మెమోస్లో అయితే క్లియర్గా అయితే ఉంటుంది. అండ్ విత్ ఏ లేట్ ఫీ 500 రూపీస్ ఫైన్ తోటి 20th ఏప్రిల్ నుంచి 22nd ఏప్రిల్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. ఒకసారి ఫీ డీటెయిల్స్ అయితే చూసేయండి. BA అండ్ BSW 2016th బ్యాచ్ నుంచి 2018th బ్యాచ్ వాళ్ళకి ఒక సబ్జెక్ట్కి అయితే వీళ్ళు 2000 రూపీస్ పెనాల్టీ అంటే పెనాల్ ఫీ అయితే తీసుకుంటున్నారు. ఒకటి ఫెయిల్ అయినా రెండు ఫెయిల్ అయినా మీరు 880 రూపీస్ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మోర్ దెన్ 3 పేపర్స్ ఉంటే 1550 రూపీస్ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. బీకామ్ అండ్ BSc చూసినట్టయితే ఒక్క సబ్జెక్ట్కి 2000 రూపీస్ పెనాల్టీ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఒకటి ఫెయిల్ అయినా రెండు ఫెయిల్ అయినా కనీసం 900 చేంజ్ ఎబో అమౌంట్ అన్నట్టు 1000 రూపీస్ దాకా పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. మోర్ దెన్ 3 పేపర్స్ ఉంటే కనీసం 1700-1600 దాకా అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. BBA వాళ్ళకి 2016 బ్యాచ్ నుంచి 2018 బ్యాచ్ వాళ్ళకి ఆ బ్యాచ్ వరకు 2000 రూపీస్ ఫైన్ తోటి మీరు కనీసం 1000 రూపీస్ దాకా పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. మోర్ దెన్ 3 పేపర్స్ ఫెయిల్ అయి ఉంటే కనీసం మీరు 1900 దాకా పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఈ వీడియో పక్కా లైక్ చేసి ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. పక్కా మీ బ్యాచ్ ఎవరైతే సీనియర్స్ జూనియర్స్ ఉన్నారో వాళ్ళకందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఎవరైనా ఫీ కట్టని వాళ్ళు ఉంటే ఫీ కడతారు. రిజల్ట్ రాకపోతే పర్లేదు, ఫస్ట్ రిజల్ట్ సెర్చ్ చేయండి. రిజల్ట్ రాకపోతే అప్పుడు మీరు కాలేజ్కి వెళ్ళి మెమోస్ అయితే కలెక్ట్ చేసుకోండి. షార్ట్ మెమోస్ వచ్చి ఉంటాయి. మీరు ఈ డిగ్రీ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు లాంగ్ మెమోస్ అయితే వస్తాయి అన్నట్టు. లాంగ్ మెమోస్ వచ్చేంతవరకు షార్ట్ మెమోస్తో అయితే మీరు అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. అందులో క్లియర్గా ఉంటుంది బ్యాక్లాగ్స్ ఎన్నిసార్లు రాస్తే అన్నిసార్లు షార్ట్ మెమోస్ ఇస్తారు, ఒక్కసారి కూడా ఇచ్చేది కాదు. సో షార్ట్ మెమోస్ చూసేటప్పుడు కూడా కరెక్ట్గా అయితే చూసుకోండి. ఆల్రెడీ ఫెయిల్ అయ్యి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి 2016th బ్యాచ్ ఉంది కదా, వీళ్ళు 2017లో ఒక సబ్జెక్టు ఫస్ట్ సెమిస్టర్ది పాస్ అయ్యారు అనుకోండి. మళ్ళీ ఇప్పుడు ఏమవుతుందంటే ప్రజెంట్ ఆల్రెడీ ఫెయిల్ అయ్యి పాస్ అయిన సబ్జెక్ట్ని మళ్ళీ ఫెయిల్ అయ్యామేమో అనుకునే కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అవుతుంది అన్నట్టు. అందుకే మీరు ఇంటికి వెళ్ళగానే ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు గ్యాప్ తీసుకొని అన్ని సబ్జెక్టులు ఎప్పుడెప్పుడు క్లియర్ చేసినామని ఇయర్ వైజ్గా చూసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి అట్లా చూసుకుంటూ బ్యాక్లాగ్స్ లాస్ట్కి ఎన్ని ఉన్నాయని మీరు క్లియర్గా అయితే అర్థం చేసుకోండి. ఇయర్తో మొత్తం రావాలన్నట్టు.
ఫస్ట్ 2016 ఇయర్లో ఎన్ని ఉండే, మళ్ళీ 2017కి వచ్చేసరికి ఎన్ని క్లియర్ అయినాయి, ఎన్ని ఉన్నాయి, మళ్ళీ 2017 నుంచి 2018కి వచ్చేసరికి ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి, 18 నుంచి 19కి వచ్చేసరికి ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి షార్ట్ మెమోస్ అయితే ఇయర్ వైజ్గా పెట్టుకోండి. లాస్ట్కి మీకు క్లియర్గా అయితే అర్థమైపోతుంది ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి అనేది. బ్యాక్లాగ్స్ ఎన్ని ఉన్నాయో 1కి 2 సార్లు జాగ్రత్తగా కౌంట్ చేసుకోండి. చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఒక్క సబ్జెక్ట్కి మనం 2000 రూపీస్ అయితే ఫైన్ కడుతున్నాం. బిఫోర్ లాస్ట్ ఇయర్ ఒక్క సబ్జెక్ట్కి 10,000 అయితే కలెక్ట్ చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. 2016 బ్యాచ్ 2017 బ్యాచ్ నుంచి 10,000 తీసుకున్నారు. అక్షరాల 10,000 రూపీస్ పర్ పేపర్ అయితే తీసుకున్నారు. సో ఇప్పుడు కొంచెం అదృష్టం అనే మనం ఫీల్ అవ్వాలి. ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.